వారిని నీవు రక్షించెదవు. శ్రమలు తెలీదా? శ్రమలు వస్తాయని. క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి వారు నేర్చుకోవాల్సింది శ్రమ. శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం ఏదో పూలపాన్పు కాదు, ఇది ముళ్ళ బాట. ముళ్ళున్నాయని తెలుసు, వెళ్ళాలి. మరణపు ముళ్ళును విరిచేశాడు, జీవాన్ని నీకు ఇచ్చాడు. నీ జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలంటే శ్రమలు నీకు వస్తాయి. శ్రమలు ఎటువంటి శ్రమలు? శ్రమల్లో కూడా ఎటువంటి శ్రమలు? అగ్ని వంటి శ్రమలు మీకు వస్తాయని మీకు తెలియదా? అయినా మీ విశ్వాసానికి గుడి ఎడమలకి మేమాత్రం కూడా అయ్యి బాబు శ్రమ వచ్చేసింది, ఏం చేయాలి? మీ చింత యావత్తు నా మీద అయ్యిండ్రా అంటే మీరే చింతపడిపోయి మీ బాధ మీరే పడిపోతే నేనేం చేసేది? ఆయన దగ్గర పెట్టండి. మీ సమస్య ఆయన దగ్గర పెడితే ఆయన ఇస్తాడు సొల్యూషను. నువ్వు బాధపడిపోతాం వల్ల ఉపకారం ఏమీ లేదు. చాలామంది వాళ్ళ సమస్య, ఈ సమస్య నేనే సాల్వ్ చేసుకుంటాను అనుకుంటాడు. పిచ్చి అవదవు. నువ్వు దేని మనస్కుడే ఆయన అర్థిస్తే ఆయన చేయగల దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తాం. శ్రమపడేవారి పట్ల నువ్వు రక్షించదు, గర్విష్ఠులకు విరోధమై వారిని నువ్వేం చేస్తావు? అణిచి వేస్తావు.